నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే పాలసీ వచ్చేసి స్టార్ హెల్త్లో సూపర్ స్టార్లో రీసెంట్గా లాంచ్ అయిన క్లాసిక్ పాలసీ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ సూపర్ స్టార్ పాలసీలో ఇంకొక పాలసీ ఉంది, దాంట్లో 3 వేరియంట్లు ఉన్నాయి. ఆ పాలసీ యొక్క రివ్యూ మనం లాస్ట్ వీడియోలో చేశాం. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోయేది వచ్చేసి క్లాసిక్ పాలసీ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎంట్రీ ఏజ్. సో అడల్ట్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఎలాంటి లిమిట్ లేదు, ఎవరైనా పాలసీ తీసుకోవచ్చు. అలాగే డిపెండెంట్ చిల్డ్రన్స్ ఉంటే వారి ఏజ్ 91 డేస్ ఉండాలి అండ్ మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు కవర్ చేయడం జరిగింది పాలసీలో. ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత స్ప్లిట్ చేసి సపరేట్గా పాలసీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యామిలీ సైజ్, అంటే ఒక్క పాలసీలో ఎంతమందిని కవర్ చేయడం జరిగిందంటే 2 అడల్ట్స్ అండ్ 4 చిల్డ్రన్స్ని కవర్ చేయడం జరిగింది పాలసీలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్. సో మీకు జోన్ బేస్గా డివైడ్ చేశారు, జోన్ ఏ, జోన్ బి, జోన్ సి. సో జోన్ ఏలో అయితే మీకు 7.5 నుంచి 1 crore వరకు పాలసీ తీసుకోవచ్చు. బి అండ్ సి, జోన్ బి, జోన్ సిలో 5 lakhs నుంచి 1 crore వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పాలసీ టర్మ్, మీరు 1 yearకి, 2 yearsకి, 3 yearsకి ఒకేసారి పాలసీ తీసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావడం జరుగుతుంది 2 yearsకి అండ్ 3 yearsకి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వెయిటింగ్ పీరియడ్స్. సో మనకి ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 30 days ఉంటుంది. 30 days తర్వాతనే పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 24 months ఉంటుంది. లైక్ జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, లేకుంటే మనకి స్టోన్స్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, పైల్స్, ఫిస్తులా, ఇలాంటివి అనేది 24 months తర్వాత కవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీటి మీద కూడా నేను వీడియో చేశాను, మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పీఈడి వెయిటింగ్ పీరియడ్, అంటే మీకు పాలసీ తీసుకోక ముందుకే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని 36 months తర్వాత కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పాలసీలో బేసిక్గా ఏమేమి కవర్ చేశారో అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రూమ్ రెంట్. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఏ రూమ్ ప్రొవైడ్ చేశారు అంటే, మీరు ఒకవేళ 5 lakhs rupees పాలసీ తీసుకుంటే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే 7.5 lakhs అబోవ్ తీసుకుంటే ఎనీ రూమ్, ఏ రూమ్ అయినా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫ్రీజ్ యువర్ ఏజ్. సో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అంటే, ఉదాహరణకి మీ ఏజ్ ఈరోజు 30 years, మీరు పాలసీ తీసుకున్నారు ఈరోజు. నెక్స్ట్ క్లెయిమ్ వచ్చేంత వరకు మీరు ఈరోజు పే చేసిన ప్రీమియమే మీకు కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే క్లెయిమ్ వస్తుందో అప్పుడు ఆ ఏజ్ స్లాబ్ ప్రకారంగా మీకు క్యాలిక్యులేషన్ చేస్తారు ప్రీమియంని. బట్ ఇక్కడ కండిషన్ వచ్చేసి 50 years వరకే ఈ ఫ్రీజ్ యువర్ ఏజ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఆఫ్టర్ 50 years తర్వాత ఇదే అవైలబిలిటీ ఉండదు. ఎవరైనా కొత్తగా పాలసీ తీసుకున్నా వారికి ఈ ఫీచర్ అనేది అవైలబిలిటీ ఉండదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ రిజిస్టరేషన్. అంటే ఉదాహరణకి మీ పాలసీ ఒక 10 lakhs rupees మీకు 2027లో క్లెయిమ్ వచ్చింది అనుకోండి. ఆ 10 lakhs rupees అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అన్లిమిటెడ్గా ఇంకొక 10 lakhs rupeesని మీకు రిజిస్టర్ అవుతుంది. సో ఇది మీకు అన్రిలేటెడ్ అండ్ రిలేటెడ్కి దానికి కూడా మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఆటోమేటిక్ రిజిస్టరేషన్తో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్యుములేటివ్ బోనస్. అంటే మీకు పాలసీ తీసుకున్నారు, 1 year అయిపోయింది, మీకు ఎలాంటి క్లెయిమ్ రాలేదనుకోండి. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే మీకు 50% బోనస్ యాడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 100% వరకు యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మీ పాలసీ 10 lakhs అనుకోండి, ఫస్ట్ ఇయర్లో మీకు ఎలాంటి క్లెయిమ్ రాకపోతే 50% వస్తుంది అండ్ నెక్స్ట్ ఇయర్లో ఇంకొక 50% వస్తుంది. మ్యాక్సిమం 100%, అంటే మీ పాలసీ 20 lakhs rupees అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్. సో వీటిని కూడా పాలసీలో కవర్ చేశారు. ఈవెన్ కాంప్లికేషన్స్ వచ్చినా కానీ వాటిని కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే డోనర్ ఉన్నారో ఈ పోస్ట్ డొనేషన్ తర్వాత కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి, వాటిని కూడా కవర్ చేయడం జరిగింది పాలసీలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డెంటల్ చెకప్. సో ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు ఒకేసారి 2 years అండ్ 3 years పాలసీ తీసుకుంటేనే మీకు ఈ డెంటల్ చెకప్కి మీకు యూజ్ అవుతుంది. అదర్వైజ్ రెగ్యులర్ పాలసీ తీసుకుంటే మాత్రం ఇది మీకు అవైలబిలిటీ ఉండదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అన్లిమిటెడ్ టెలికన్సల్టేషన్. ఒకవేళ మీరు డాక్టర్తో మాట్లాడాలి, స్టార్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు, వారితో మాట్లాడాలనుకుంటే మీరు అన్లిమిటెడ్గా మీరు మాట్లాడవచ్చు. యాప్ ఉంటుంది, యాప్ ద్వారా మీరు కనెక్ట్ అయ్యి మాట్లాడవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హోమ్ కేర్ ట్రీట్మెంట్.
సో ఇది కూడా పాలసీలో కవర్ ఉంది. అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ ఇక్కడ నేను లీస్ట్ చూపిస్తున్నాను, వీటిని మీకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డొమిసిలరీ హాస్పిటలైజేషన్. ఇది ఎలా పనిచేస్తుందంటే పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళలేని టైంలో లేదంటే హాస్పిటల్లో బెడ్ అవైలబిలిటీ లేని టైంలోనే మీకు ఇది కవర్ చేయడం జరిగింది. అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ కాకముందుకే డాక్టర్కి చూపించుకుంటారు కదా, అక్కడ మీకు టెస్టులు ఉండొచ్చు, మెడిసిన్ కాస్ట్ ఉండొచ్చు, వాటిని ప్రీ అంటారు. వాటిని 90 days వరకు కవర్ చేయడం జరిగింది. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, డిశ్చార్జ్ తర్వాత మళ్ళీ మీకు డాక్టర్ కన్సల్టెన్సీ అవసరం ఉంటుంది, మెడిసిన్స్ అవసరం ఉంటాయి, టెస్టులు అవసరం ఉంటాయి. సో వాటిని కూడా కవర్ చేశారు, వాటిని పోస్ట్ అంటారు. అది 180 days వరకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డే కేర్ ట్రీట్మెంట్స్. సో ఆల్ డే కేర్ని కవర్ చేయడం జరిగింది పాలసీలో అప్ టు ది సమ్ ఇన్షూర్డ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మోడర్న్ ట్రీట్మెంట్స్. వీటిని కూడా కవర్ చేశారు, ఎలాంటి లిమిట్ లేదు. మోడర్న్ ట్రీట్మెంట్స్ మీద కూడా మన వీడియో చేశాము, మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆయుష్ ట్రీట్మెంట్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యునాని, హోమియా, సిద్ధ, వీటిని కూడా కవర్ చేశారు అప్ టు ది సమ్ ఇన్షూర్డ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రోడ్ అంబులెన్స్. అంటే హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి మీకు ఏదైనా టెస్టులు అవసరం ఉంటే ఆ సెంటర్కి వెళ్తారు కదా, వాటికి అయ్యే ఛార్జెస్ని పే చేయడం జరిగింది. ఎలాంటి లిమిట్ లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎయిర్ అంబులెన్స్. సో కవర్డ్ అప్ టు 5 lakhs rupees. అంటే ఎయిర్ అంబులెన్స్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎమర్జెన్సీగా ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు మనకి ఎయిర్ అంబులెన్స్ ఇస్తారు. మ్యాక్సిమం 5 lakhs rupees ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీమియం వేవర్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు పాలసీ తీసుకున్నారు, మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా క్రిటికల్ ఇల్నెస్ ఉండొచ్చు, లేదంటే యాక్సిడెంట్ ద్వారా డెత్ అయ్యారనుకోండి, అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ నెక్స్ట్ ఇయర్ ఏదైతే రెన్యువల్ ఉంటుందో ఆ రెన్యువల్ మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో దీనివల్ల ఆ బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్. ఇది ఎలా పనిచేస్తుందంటే స్టార్ వాళ్ళది వెల్నెస్ ప్రోగ్రామ్కి సంబంధించింది ఒక యాప్ ఉంటుంది. ఉదాహరణకి మీరు వాకింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, జిమ్ కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు మీకు స్టెప్స్ కౌంట్ అవుతాయి కదా. సో దానివల్ల మీకు ఈ యాప్ ద్వారా కనెక్ట్ కావడం వల్ల మీకు పాయింట్స్ రావడం జరుగుతుంది. సో మీకు రెన్యువల్ టైంలో ఈ పాయింట్స్ని మీరు రిడీమ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 20% వరకు మీకు ప్రీమియంలో డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వాల్యూ యాడెడ్ సర్వీసెస్. అంటే మనకి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు మెడికల్ షాప్లో మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా టెస్టులు చేయించుకోవాలనుకుంటే అక్కడ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కన్సల్టేషన్, అంటే డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకి డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ వీరికి సంబంధించినవి కొన్ని సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడే మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఈ డొమెస్టిక్ సెకండ్ మెడికల్ ఒపీనియన్. మీరు ఆల్రెడీ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఎక్స్పర్ట్ డాక్టర్తోని మీరు సెకండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ స్టార్ వాళ్ళకి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు అక్కడ నుంచి ఎక్స్పర్ట్ డాక్టర్తోని మీరు సెకండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు కొన్ని అడిషనల్గా కవర్ చేశారు, వాటిని కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కన్జ్యూమబుల్ కవర్. సో వీటిని కూడా పాలసీలో కవర్ చేయడం జరిగింది. 68 నాన్ పేయబుల్ ఐటమ్స్ని విల్ కవర్డ్ ఇక్కడ ఇచ్చారు, మీరు చూడొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఈ ఇంటర్నేషనల్ సెకండ్ మెడికల్ ఒపీనియన్. సో మీరు ఇంటర్నేషనల్ లెవెల్గా అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మీరు డాక్టర్తోని సెకండ్ మెడికల్ ఒపీనియన్ కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్. ఇది కూడా పాలసీలో కవర్ చేశారు. అప్ టు ది 1% మ్యాక్సిమం 25,000 రూపీస్ వరకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి లిమిట్లెస్ కేర్. బేసిక్గా మీరు చూస్తే కనుక ఈ లిమిట్లెస్ కేర్ అనేది మీరు ఆప్షనల్ కవర్గా తీసుకోవాలి, బట్ ఇక్కడ పాలసీలో డైరెక్ట్గా కవర్ చేయడం జరిగింది. ఇది ఎలా పనిచేస్తుందంటే మీకు లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే మీకు ఒక బిగ్ క్లెయిమ్ వచ్చింది, మీ పాలసీ ఒక 10 lakhs రూపీస్, బట్ ఫ్యూచర్లో మీకు ఒక 4 crores 5 crores కూడా క్లెయిమ్ వచ్చినా సరే మీకు పే చేయడం జరుగుతుంది. లైఫ్ టైం ఇది ఒకేసారి పనిచేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆప్షనల్ కవర్ గురించి మాట్లాడదాం. ఈ ఆప్షనల్ కవర్ ఎలా పనిచేస్తుందంటే మీరు ఎక్స్ట్రాగా పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫీచర్ షీల్డ్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు పాలసీ తీసుకున్నారు, ఈరోజు మీరు సింగిల్గా ఉన్నారు, మీరు అన్ని వెయిటింగ్ పీరియడ్స్ని కంప్లీట్ చేశారు, బట్ మీరు ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ వైఫ్కి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ ఉండద్దు అనుకుంటే మీరు ఈ ఫీచర్ షీల్డ్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మెటర్నిటీ ఎక్స్పెన్సెస్. అప్ టు 50,000 లేదా 1 lakh రూపీస్ వరకు మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు.
బట్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 24 months ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్విక్ షీల్డ్. ఇది ఎలా పనిచేస్తుందంటే మీకు డయాబెటిక్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, హైపర్ లిపిడీమియా కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, వీటిలో ఏది ఉన్నా సరే మీకు ఇక్కడ నేను లీస్ట్ కూడా చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఒకవేళ మీకు ఇది ఉంటే కనుక మీరు వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు, 3 years వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 31 days తర్వాత మీరు కవర్ చేసుకోవచ్చు, బట్ మీరు ఎక్స్ట్రాగా పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి కంపాషనేట్ విజిటర్. మన ఫ్యామిలీ మెంబర్ ఎమర్జెన్సీగా ఒక ప్లేస్లో అడ్మిట్ అయ్యాడు, మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా అక్కడికి ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ ఒక 10,000 రూపీస్ మీకు ట్రావెల్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ పాలసీ యొక్క రివ్యూ. ఇప్పుడు మనం ప్రీమియంని కూడా ఒకసారి క్యాల్కులేషన్ చేద్దాం, ఎంత వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ప్రీమియంని క్యాల్కులేషన్ చేస్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకున్నాను, 2 adults and 2 children. ఏజ్ వచ్చేసి 35 and 32 అడల్ట్స్ది, అండ్ చిల్డ్రన్స్ ఏజ్ వచ్చేసి 6 and 4, అండ్ పాలసీ వచ్చేసి 10 lakhs రూపీస్. సో 28,316 రూపీస్ వచ్చింది. ఇది జోన్ బేస్గా కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఈ పాలసీ యొక్క రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.